సువార్త అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రభు నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సిస్టర్ సుల్తాన్ నవీన్ గారు చెప్తున్న వాక్యము మీ అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉందని మేము ప్రార్థిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు సలహాలు యూట్యూబ్ లింక్ ద్వారా మాకు తెలియపరచగలరు. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే స్క్రీన్పై కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక.
సామెతలు 31 అధ్యాయంలో 16 వచ్చిన చదువుతున్నాను. ఆమె పొలమును చూచి దాన్ని తీసుకును, తాము కూడబెట్టిన ద్రవ్యం పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించను. ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకుని చేతులతో బలంగా పంచాను. ఈ వాక్య భాగాలు ఎప్పుడు మాట్లాడాను ఎక్కువ, కానీ ఇప్పుడు మాట్లాడే వాక్య భాగం ఆ విధంగా మాట్లాడేది కాదు. ఆమె కూడబెట్టిన ద్రవ్యం పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించను అని ఉంది కదా. ద్రాక్ష తోట అనేది దేవుని సంఘానికి చాలా గుర్తుగా ఉంది. గుర్తుగా అంటే ద్రాక్ష తోట అనేది దేవుని సంఘానికి గుర్తు. ఎందుకంటే దాంట్లో ఉబికి ఊట, ద్రాక్ష పండ్ల రసం అది అన్నాడు ప్రభు. క్రీస్తుకు సంబంధించింది అది. యోహాను సువార్త 15 అధ్యాయంలో నేను నిజమైన ద్రాక్షవల్లిని అన్నాడు ఆయన. దాంట్లో ద్రాక్ష తోట అనేది సంఘములకు గుర్తు. ఎందుకంటే తాను ప్రేమించిన తన సంఘాన్ని దేవుడు ద్రాక్షవనంగా చెప్పాడు, ద్రాక్ష తోటగా చెప్పాడు ఆయన. తర్వాత పాత నిబంధన గ్రంథంలో చూసినట్లేదే కనుక దేవుని వాక్య భాగాల్లో ఇశ్రాయేలు వంశము సైన్య అధిపతి యెహోవా తోట, యూదా మనుషులు ఆయనకి ఇష్టమైన వనము అని యెషయా గ్రంథంలో రాయబడి ఉంది. ముందు అధ్యాయంలోనే రాయబడి ఉంది. సైన్య అధిపతి యెహోవా తోట అయింది. ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతి యెహోవా తోట, యూదా మనుషులు ఆయనకి ఇష్టమైన వనము అని రాయబడి ఉంది దేవుని వాక్య భాగాల్లో. ఎందుకు దేవుడు ఇశ్రాయేలు వంశము అన్నాడు అక్కడ? ఇశ్రాయేలు వంశము. ఇర్మీయా గ్రంథంలో నా గోత్రము అన్నాడు అక్కడ. నా స్వాస్థ్యముగా ఉన్న గోత్రము అన్నాడు. నా స్వాస్థ్యం అన్నాడు, నా స్వాస్థ్యముగా ఉన్న గోత్రము అన్నాడు. ఇర్మీయా గ్రంథంలో మొదటి భాగాల్లోనే రాయబడి ఉంది. నాకు ఏదైనా స్వాస్థ్యం ఉందంటే ఇశ్రాయేలు గోత్రమే అన్నాడు. అనగా అర్థం ఏంటంటే ఆ ఇశ్రాయేలు గోత్రము అనేది దేవునికి సంబంధించింది. ఇశ్రాయేలు గోత్రం ఆయన ఎన్నుకున్నటువంటిది. అందరికి కూడా విషయం తెలుసు కదా. ఎన్నో వాక్య భాగాల్లో ఆ విషయం గురించి మాట్లాడాను నేను మీతో. ఈ తోట అనేది ఏంటంటే దాని ముందు భాగాల్లో చూసినట్లయితే ఇస్సాకు యాకోబుని దీవిస్తుంటాడు. ఆదికాండం 27 అధ్యాయంలో 27 వచనం, ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉన్నది. యాకోబు యొక్క వస్త్రాలు చూచాడు, ఆయన వాసన చూశాడు. చూచినప్పుడు వస్త్రం లేక వాసన అన్నాడండి అక్కడ. వస్త్రాల వాసన. ఆ వస్త్రాల వాసన అనేది ఏంటంటే నీతి వస్త్రం. అది జంతు చర్మంతో కుట్టబడినటువంటి వస్త్రం అది. ఆ చర్మం ధరించాడు. తన తల్లి చేసినటువంటిది వస్త్రాలు. ఎంత అపురూపంగా కుమారుడికి దాచిపెట్టింది, తాను ప్రేమించిన యాకోబుకు దాచిపెట్టింది. ఇదిగో నీ తండ్రి దీవిస్తున్నాడు, నువ్వు వెళ్ళి గొర్రెపిల్లని తీసుకొచ్చి వధించి నీ తండ్రికి ఇష్టమైన ఆహారాన్ని నేను తయారు చేస్తానని చెప్పి అన్ని దొంగచాటుగా చేసింది. తను అన్నీ కూడా యాకోబుని ఎంతగానో ప్రేమించింది. ఆ వస్త్రాలు తల్లి తయారు చేసింది తన కుమారుడి కోసం. ఎందుకంటే ఇస్సాకు యాకోబుని దీవించాలి. ఎందుకంటే ఆశ్రయించబడినటువంటి వాడు యాకోబు. దొంగచాటుగా లాక్కుంది. కానీ దొంగచాటుగా లాక్కోకపోయినా అతనికి దేవుడు ఏ విధంగా ఇచ్చేవాడో నాకు తెలియదు. యాకోబు యొక్క జీవితం గురించి ఇప్పుడు మాట్లాడను కదా నేను. కానీ 2 మాటలు ఏంటంటే యాకోబు గోత్రం అనేది ఆ స్వాస్థ్యం, యాకోబులో ఉన్నటువంటి స్వాస్థ్యం అన్నాడండి. యాకోబు స్వాస్థ్యము అన్నాడండి. కీర్తనలో ఎక్కడన్నా తెలియదు. యాకోబు యొక్క ప్రార్థన యొక్క స్థానాలు అది యబ్బోకు రేవు మార్గంలో యాకోబు యొక్క ప్రార్థన అనేది అంత ప్రాముఖ్యమైంది. యాకోబు యొక్క ప్రార్థన ఇశ్రాయేలు దేశాన్ని కట్టింది. యాకోబు యొక్క ప్రార్థన యొక్క విశ్వాసంలో పయనించింది. ఏమీ లేని స్థలాల్లో విశ్వాసం ద్వారా అక్కడ ఒక చుక్క డాట్ ఏర్పడింది. దేవుని యొక్క సింహాసనం అక్కడ రావటానికి యాకోబు యొక్క ప్రార్థన మూలమైంది. అవన్నీ కూడా ఈ వస్త్రముల సువాసన చూసినప్పుడు ఇస్సాకు తెలిసిపోతుంది. తను యాకోబు అనుకోవడం లేదు, కానీ అనుకున్నాడో లేదో నాకు తెలియదు, కానీ తను ఏశావు అని అనుకుంటున్నాడు. కానీ వస్త్రాల వాసన చూసినప్పుడు ఇది యాకోబు వస్త్రాల వాసన అనిపిస్తుంది అతనికి. దాంట్లో చేతులు తప్పుడు చూచాడు. ఇవి నా కుమారుడైన యాకోబు చేతుల్లో ఉన్నాయేంటి అని అనుకున్నాడు. అలాగా నేను ఇప్పుడు చదవలేదు, కానీ అది ఒక పాయింట్ చెప్తున్నాను దాంట్లో మీకు. అటువంటిది ఇది నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉంది. చేని పంట భూమి, ఆయన పంట భూమి వేస్తాడు. ఇశ్రాయేలు కొండ దేశం ఏర్పరిచి అక్కడ పంట పండిస్తాడు. అక్కడ స్వాస్థ్యాన్ని అనుగ్రహిస్తాడు, కుమ్మరిస్తాడు. అక్కడ ఆ స్వాస్థ్యాన్ని ఇశ్రాయేలు గోత్రంలో ఉన్నటువంటి ఆ బిడ్డల్ని ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు అన్ని గోత్రాల్లో. అక్కడ మార్గం తెరవబడుతుంది. అక్కడ తన తండ్రి అక్కడ రాజ్యాన్ని స్థాపిస్తాడు. అక్కడ దేవుడు రాజ్య సింహాసనం అక్కడ స్థాపించబడుతుంది. దానికి ముందు ఆయన యూదా గోత్రంలో నుంచి ఎన్నుకొనబడతాడు. ఆయన ఇన్ని మార్గాలు యాకోబులో కనపడతా ఉన్నాయి.
వస్త్రముల వాసన చూసినప్పుడు ఎన్నో రాబో సంగతులు, ప్రవచనాత్మకమైన సత్యాలన్నీ కూడా ఇస్సాకుకు తెలియపరచబడుతున్నాయి. అర్థం చేసుకున్న విషయం, ప్రవచనాత్మకమైన సత్యాలు అని చెప్పిన మాట మాట్లాడాను. ప్రవచనాత్మకమైన సత్యాలు ఆయన యొక్క వాక్కులో, ఆ దీవెనలో ప్రవచనాలు ఎలా నెరవేర్చబడి ముందుకెళ్ళి తిరిగి యాకోబుకు ఏ రీతిగా స్వాస్థాన్ని ఇస్తాడో దేవుడు, ఎలా ఎన్నుకుంటాడో, యాకోబు గోత్రంలో యూదాను ఎలా ఎన్నుకున్నాడో, అలాగే యేసేపుని ఎలా ఎన్నుకున్నాడో, అక్కడ ఆశీర్వాదాలు రెండుగా ఎలా చెల్లిపోయాయో అవన్నీ కూడా ఎన్నోసార్లు మాట్లాడిన విషయాలు. ఒక లేన్లో చెప్పాలన్నా కూడా కుదిరినటువంటి విషయాలు, ఆ విషయాలన్నీ కూడా. తర్వాత అబ్రహాము లోతు ప్రయాణించే సమయంలో వాళ్ళు ఇంకా విడిపోకుండా ఇంకా వాడు కలిసి నడుస్తున్న ప్రభు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ప్రత్యేకించుకోమని అబ్రహాం చెప్పినప్పుడు ఆదికాండం 13:10 యెహోవా తోట వలెను ఐగుప్తు దేశం వలెను ఉందన్నమాట. ఆ యొర్దాను ప్రదేశం ఎలా ఉందంటే యెహోవా తోట వలె అన్నాడు. అక్కడ యెహోవా తోట వలె, ఐగుప్తు దేశం వలె. ఐగుప్తు దేశం కూడా చాలా అందమైన ప్రదేశం ఏంటి అది కూడా. యెహోవా తోట అన్నాడండి. అక్కడ యెహోవా తోట అనేది ఏం జ్ఞాపకం వస్తుంది? ఆదికాండంలో మొట్టమొదటి 2 అధ్యాయాల్లో దేవుడు తూర్పున ఏదైనా తోటలో నుంచి ఏదైనాలో తూర్పున ఒక వనం వేసి తోటేసి అక్కడికి ఏదైనాలో నుంచి ఒక దార ఆ తోటను తడపడానికి 4 చీలికలు అయింది అని రాయబడి ఉంది. 4 చీలికలు. ఆ 4 చీలికల గురించి కూడా గతించిన అధ్యాయాల్లో చాలా విషయాలు మాట్లాడాను. అవి కూడా ఇప్పుడు నేను సబ్జెక్ట్ కాదు కాబట్టి, హిద్దికిల్ అంటే ఏంటి, గీహోను అంటే ఏంటి, ఈ నదుల గురించి ఎన్నో విషయాలు మీతో ఆ విషయం మాట్లాడాను. కానీ అది కాదు, చెప్పలేను ఇప్పుడు నేను. తర్వాత అటువంటి పుట్టుకకి మూలం నదులు పారే ప్రదేశం, తర్వాత అందమైన ప్రదేశం, దీన్ని మంచి చెట్టుని వివేచించగలిగే వృక్షాల ఫలాలు ఉన్నాయి, జ్ఞానయుక్తమైనటువంటి దాంట్లో జీవవృక్ష ఫలాలు ఉన్నాయి, మంచి చెట్టును వివేచించగలిగే వృక్షాలు ఉన్నాయి, అక్కడ ఫలాలు ఉన్నాయి. అక్కడ అంత పుట్టుక అనమాట. ఆ జలాలు పారినప్పుడు బంగారం ఉంది, తర్వాత బోళం ఉంది. అది బయలుదేరినప్పుడు విస్తారమైనటువంటి సంపద దాంట్లో నిలబడి 4 వాగుల్లో ఏమంటుంది దాన్ని 4 రివర్స్లో. ఆ రివర్స్లో ఏంటంటే ఒక్కొక్కటి ఎక్కడెక్కడ పారిందో అన్నీ దాంట్లో అవి దాచిపెట్టబడి ఉన్నాయి. ఎందుకంటే ఆ ఏదైనా వనంలో నుంచి బయలుదేరినటువంటి అన్నది తోటను తడిపి తోట నుంచి 4 చీలికలై ప్రపంచం అప్పటికి ఏర్పరచబడిన ప్రపంచంలో అవి పారాయి అన్నమాట. అవి పారినప్పుడు బంగారం లభించింది, బోడం లభించింది, ఇంకా ఎన్ని ఉన్నాయి దాంట్లో. అటువంటి గోడలు గోడం లేదా ఏమంటారు దాన్ని, ఎన్నో మెటల్స్ లభించాయి దాంట్లో. అంత ఉన్నతమైనటువంటి స్థానాలు లభించాయి అన్నమాట అర్థం. ఆ జీవజల నది అనేది ఏంటంటే ప్రభువుకి సాదృశ్యంగా యేసుక్రీస్తు ప్రభువుకి సాదృశ్యంగా చూపించబడుతుంది. అప్పుడు దేశాలు ప్రపంచమే దేశాలు ఇంకా విభాగించబడలేదు. కానీ దాంట్లో రాస్తాడు అషూరు దేశం అంతా నీరులేని ఇలాగ యూఫ్రటీస్ నది అది అబ్రహాం యొక్క ప్రదేశం, అది అక్కడికి వెళ్ళింది, ఇలాగా ఎన్నో రాయబడి ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. కానీ మొదట్లో మాత్రం అషూరు దేశం అంతటిని పారేను అలా కొన్ని పేర్లు మెన్షన్ చేయబడ్డాయి అప్పుడు. ఎందుకంటే దాని తర్వాత ఆదికాండం రాశాడు కాబట్టి, ఎవరు మోషే రాశాడు కాబట్టి అప్పుడు పేర్లు మెన్షన్ చేయబడ్డాయి. అప్పటి వరకు ఆ పేర్లు తెలియదు. ఆ విధంగా ప్రపంచం కట్టబడింది. ప్రపంచంలో దేశాలు కూడా కట్టబడ్డాయి. నదులు, సముద్రాలు, తర్వాత నోహ కాలంలో వర్షాలు, ఈ విధంగా ప్రపంచం కట్టబడటానికి అలాగ యుగాలు నెమ్మదిగా దుర్లేఖలది ప్రపంచం అనేది, ప్రపంచ దేశాలు అనేవి కట్టబడ్డాయి. అవి కూడా గతించిన విషయాల్లో ఎన్నో విషయాలు మీతో మాట్లాడాను. ఈ తోట మధ్యలో ఈ వనం అనేది దాంట్లో నుంచి పారే 4 నదుల గురించి కాదు, కానీ ఆ తోట ఎంత దానికి ప్రాముఖ్యం అంటే ఏదేనిలో తోట, అది ఒక వనం, అది దాని గురించి చాలా విషయాలు చెప్పాను. దాని నుంచి కూడా ఏదైనా తోట స్టార్ లైట్స్తో ఎలాగా ప్రకాశించిందో తోట, అది దేవుని సమూహంలోనికి ఎలా తీసుకురాబడిందో, పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన క్రీస్తు దాంట్లో ఏ విధంగా సంచరించారో ఆయన, మనము అనే మాటకు అర్థం సంచరించాడు. ఆయన అక్కడ ఉన్నప్పుడు స్టార్ లైట్స్ అనేవి ఎలా ప్రకాశించాయో ఏదైనా తోటలో ఇవి కూడా డీటెయిల్గా చెప్పాను. నేను 2 మెసేజ్లు చాలా డీటెయిల్గా చెప్పాను. తర్వాత ఇన్ని స్థానాలు కలిగినటువంటి ఆ వనం ఎలా కనపడుతుందంటే
ఎలా కనబడుతుందంటే లోతుకి యెహోవా తోటలా కనబడుతుంది. యెహోవా తోట అంటే ఆయన సృష్టించినటువంటి ఏదైనా వనంలా కనబడుతుంది. ఏదైనా వనంలా కనబడుతుంది అతనికి. తర్వాత ఐగుప్తు దేశంలా కనబడుతుంది. ఐగుప్తు దేశంలాగా. ఐగుప్తు దేశం కూడా చాలా అందమైనటువంటి ప్రదేశం. ఐగుప్తు దేశం కూడా తర్వాత తను ఎన్నుకున్న ప్రదేశం కానీ అసలు పుట్టుక అనేది ఐగుప్తు దేశం అనేది కూడా చాలా అందమైన ప్రదేశం అనేది అది కూడా అలా కనబడుతుందంట తనకి. పాపమని మార్గాలు కూడా అలాగే కనపడతాయి. చాలా అందమైనవిగా కనపడతాయి, చాలా యోగ్యమైనవిగా కనపడతాయి. దాంట్లో ఎంతో సంతోషాన్ని కలిగేసే స్థాయి కనబడుతుంది. కానీ దాని అంతం మరణం. దేవుని యొక్క జీవం ఎటువంటిదో నిత్య జీవమైనదో అలాగే పాపం యొక్క మరణం అనేది, పాపం యొక్క అంతం అనేది మరణం. కానీ తను ఎన్నుకున్నటువంటి మార్గాలు తన దృష్టికి ఆ ప్రదేశాలు భయంకరమైన ప్రదేశాలు, చాలా అందమైన ప్రదేశాల్లో కనబడుతున్నాయి. కానీ అందమైన ప్రదేశాలే, నేను కాదని అంటలేదు. కానీ యెహోవా తోట వలెను ఐగుప్తు దేశం వలెను అన్నీ చెప్పబడింది దాంట్లో. ఆ విధంగానే సంఘం అనేది ఇక్కడ స్త్రీ గురించి రాయబడి ఉంది. 37వ అధ్యాయం ఏమని రాయబడిందంటే, ఆమె పొలమును దాన్ని తీసుకును తాము కూడబెట్టిన ద్రవ్యం పెట్టి ద్రాక్ష తోట ఒకటి నటించును. ఒక స్త్రీ గురించి, గుణవతైన స్త్రీ గురించి ఇందు రాయబడి ఉంది. గుణవతైన స్త్రీ అనే దానికంటే కూడా సంఘము అనే దాన్ని మనం తీసుకుంటే బాగుంటుందేమో అనుకుంటున్నాను నేను. గుణవతైన స్త్రీ అనేది స్టార్టింగ్లో వస్తుంది. ముందుకు వెళ్ళిపోతే సంఘము అనే దాని మీద మన హృదయం దాని మీద ఆధారపడతాం మనం గమనించుకుంటాం. ఈ సంఘం అనేది ఇలాగే దైవత్వంతో నింపబడింది, దైవికమైన శక్తితో నింపబడింది, ఎన్నో కృపావరాలతో నింపబడింది, దైవికమైన జ్ఞానంతో నింపబడింది. ఇవన్నీ కూడా అది కొలస్సీ పత్రిక రాసిన పత్రిక 2వ అధ్యాయంలో దైవత్వం యొక్క స్వరూపం అనేది శరీరకంగా అనేది క్రీస్తునందు వసించున్నది అనేదానికి ఇవన్నీ గుర్తించబడుతున్నాయి. దైవిక స్వరూపం కానీ, దైవత్వం యొక్క మహిమ కానీ, 2 కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయంలో దైవత్వం యొక్క మహిమ కానీ, కొలస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మొదటి భాగంలో దైవిక స్వరూపం కానీ, ఇవన్నీ కూడా వాక్య భాగాలు పత్రికల్లో ఇవన్నీ కూడబెడితే దగ్గరికి చేర్చితే కనుక ఇవన్నీ కూడా క్రీస్తునందు నిలబడ్డాయి, క్రీస్తు యొక్క రక్తంలో నిలబడ్డాయి. తర్వాత శరీరకంగా క్రీస్తునందు నిలబడ్డాయి. ఒక క్రీస్తు ప్రభు ఆయన పరలోకం దిగి వచ్చాడంటే ఇన్ని సత్యాలు దాంట్లో ఆయనలో ఉన్నాయి, దాచిపెట్టబడి ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువులో దాచిపెట్టబడి ఉన్నాయి. అందుకోసం రక్షణ స్థానాన్ని ఒక వ్యక్తి గ్రహించగలిగితే ఆత్మలో రక్తం యొక్క ధార ఆత్మకి ఒక బొట్టు ఆత్మలో తెరిపితే వీటిలో ఇన్ని మార్గాలు ఆత్మలో తెరవబడతాయి. ఎన్నో విషయాలు ఆత్మలో తెరవబడతాయి అనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. ఆ విషయాన్ని తర్వాత ఎన్నో కృపావరాలు ఉన్నాయి దాంట్లో. ఒకటి ఎన్నున్నా సరే ఒకటి రెండు చెప్తున్నాను నేను. కొత్త నిబంధన గ్రంథంలో ఉన్నాయి, ఏషియా గ్రంథంలో ఉన్నాయి. తర్వాత అదేంటి 1 కొరింథీ రాసిన పత్రికలో ఉన్నాయి, రోమీలు రాసిన పత్రికలో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆత్మ యొక్క వరాలు, కృపావరాలు రాయబడాయి. ఒకటి ఏంటి, జ్ఞాన వివేకములతో కూడినటువంటి ఆధారభాగం ఆత్మ. జ్ఞాన వివేకములకు కూడినటువంటి ఆధారభాగం ఆత్మ. జ్ఞానం వివేకం అనేది రెండు ఒక వ్యక్తికి కృపావరం అని చెప్పబడింది. దేవుని భయభక్తులు కలిగిన వారికి జ్ఞానం చెప్పబడింది, వివేకం చెప్పబడింది. భయభక్తులు కలిగిన వారికి, యెహోవా యందు భయం కలిగిన వారికి జ్ఞానం ఇవిగా ఇవ్వబడింది. దేవుని యందు భయం కలిగిన వారికి ఐశ్వర్యంగా ఇవ్వబడింది జ్ఞానం. ఆ సంపదలు ఇవ్వబడ్డాయి. భయపడిన వారికి ఇవేమీ కూడా తెలియదు. దేవుని యందు భయభక్తులు లేని వారికి ఈ సంపద అనేది వారి హృదయంలో లేదు. ఒకే మాట, రెండో మాట కూడా ఏమీ లేదని చెప్పాలి. దేవుని వాక్య భాగం చూసినట్లయితే తర్వాత జ్ఞాన వివేకంలో కూడిన ఆత్మ, యెహోవా యందు భయభక్తులు పుట్టించు ఆత్మ, యెహోవా యందు భయము జ్ఞానమునకు మూలము అని చెప్పినటువంటి ఆ జ్ఞానం బైబిల్ గ్రంథంలో. తర్వాత ఇంకా చెప్పాలంటే కొరింథీ రాసిన పత్రికలో జ్ఞానవాక్యము, బుద్ధి వాక్యము, వివేచన కలిగినటువంటి ఎన్నో కృపావరాలు దాంట్లో దాచిపెట్టబడి ఉన్నాయి. ఒక వ్యక్తి జీవితంలో ఈ కృపావరాలు ఎలా వస్తాయి? పైన ముందు చెప్పిన రీతిగా దైవత్వం యొక్క జ్ఞానం, దైవత్వం యొక్క మహిమ, తర్వాత దైవిక స్వరూపైన క్రీస్తు, వీటన్నిటిలో ఆయనలో ఒక హృదయం ఏకమయ్యే కొలది, శరీరకంగా క్రీస్తులో ఒక వ్యక్తి ఏకమయ్యే కొలది యేసుక్రీస్తు ప్రభు యొక్క బలియాగాన్ని గ్రహించే కొలది, కీర్తించే కొలది, ఆ స్పాట్స్ ఏంటంటే వారి హృదయంలో ఇటువంటి వరాలు, కృపావరాలు ఆత్మలు నింపబడతాయి. అదొకటి. రెండవదిగా ఒక వ్యక్తి దేవుని భయపడే వ్యక్తి, దేవుని ప్రార్థించే వ్యక్తి, ఆయన ప్రేమించే వ్యక్తి అయితేనే దేవునికి భయపడతాడు, దేవునికి ప్రార్థన చేస్తాడు. ఆయన ప్రార్థించే వ్యక్తి, లేకపోతే
ఆయన ప్రేమించే వ్యక్తి, ఆయన ఎందుకు ప్రేమ చూపే వ్యక్తి, నీ ప్రభు లేకపోతే నా ప్రభు ఉన్నాడు రహస్యంగా నా హృదయంలో అనేది ఒక హృదయంలో ఎంత భయభక్తులు పుట్టిస్తుంది ఆత్మ. భయభక్తులు యెహోవా భయభక్తులు పుట్టించే ఆత్మ మన హృదయం నిలబడింది. ఎలా నిలబడిందంటే పాప క్షమాపణలో నిలబడింది. పాప క్షమాపణలో, పాప ఒప్పుదలలో ఇవన్నీ కూడా ఆత్మకి ఇవ్వబడ్డాయి. అందుకోసం రక్షణ అనేది స్వాస్థ్యాలోకి వెళ్ళిపోయింది. రక్షణ మార్గం ఐశ్వర్యాల్లోకి వెళ్ళిపోయింది. రక్షణ మార్గం స్వాస్థ్యాల్లోకి వెళ్ళిపోయింది. రక్షణ మార్గం మహిమకరమైన స్థానాల్లోకి వెళ్ళిపోయింది. ఎలా వెళ్ళిపోయిందంటే అది పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు యేసు రక్తాన్ని హృదయంలో ముద్రించే విధానం అది అని చెప్పబడతా ఉంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. హృదయంలో ఆ ధననిధులు అంతర్యంలో ప్రారంభమయ్యాయి. ఎప్పుడైతే అంతర్యంలో ప్రారంభమయ్యాయో పరిశుద్ధాత్మ దేవుడు వాక్యంలోనికి మన అంతర్యాన్ని నడిపించాడు. వాక్యము, పరిశుద్ధాత్మ యొక్క శక్తి, ఈ ప్రార్థన అనేవి ఒక హృదయంలో రిచ్నెస్ తీసుకొచ్చాయి, ఆత్మిక ఐశ్వర్యాన్ని తీసుకొచ్చాయి. ఈ ఆత్మిక ఐశ్వర్యాన్ని ఎవరు తీసివేయడానికి సాధ్యపరచబడతాం. ఎంతమంది ఎన్నన్నా సరే, ఎంతోమంది ఎన్నో మాటలు అంటారు, ఎన్నో దూషిస్తారు. నాకు తెలుసు ఎందుకు దూషిస్తారంటే ఒకటే కారణం, ప్రభువుని వారు ఎరగలేదు అంతే. రెండో మాట లేదు, వాళ్ళు ప్రభువుని ఎరగలేదు. ఎరిగినా సరే ఉట్టిగా ఎరిగారు. నామకార్థంగా ఎరిగిన స్థితి దేవుని నీతిని నెరవేర్చడం సాధ్యపరచబడదు. ఈ సంఘం అనేది కూడబెట్టిన నిధులతో, కూడబెట్టిన తలాంతులతో ద్రాక్ష తోట నాటించింది. సంఘం నాటింది, ఒక ద్రాక్ష తోట నాటింది, లేదా ఒక సంఘాన్ని కట్టింది. ఒక సంఘం కట్టబడాలి. ఇప్పుడు ఎంతోమంది కోపతాపాలు వస్తే వెళ్ళిపోతారు, బయటికి వెళ్ళిపోతారు కదా, అవి అంతగా రాణించవు. నిజంగా దేవుని యొక్క పిలుపుండి దేవుడు ప్రత్యేకించుకుంటే అది వేరే సంగతి. కానీ పెద్దవారి మీద కోపపడి బయటికి వెళ్ళిపోయిన వారు ఎంతోమంది బహుగా రాణించారని చెప్పడానికి కుదరదు. కొంతమంది ఏమో వారు ప్రభుత్వ ప్రత్యేకంగా మాట్లాడి వెళ్ళిపోతే అది వేరే సంగతి. ఇప్పుడు ఆ స్థానాలు ఒకసారి మనం యోచించుకోవాలి. మన హృదయంలో ఇంత సమృద్ధి ఉందా దేవుని సంఘాన్ని నాటడానికి? దేవుని సంఘంలో పరిశుద్ధాత్మలో నాటబట్టడానికి ఒక వ్యక్తి జీవితంలో ఇంత సమృద్ధి ఉందా? ఈ సమృద్ధి లేకుండా సంఘాలు కడుతున్నామా అనేది నా హృదయం యొక్క ప్రశ్న, నా హృదయంలో దేవుడు అనుగ్రహించిన ప్రశ్న. అందుకని మిమ్మల్ని అడిగే ప్రశ్న కాదు ఇది, దేవుని వాక్య భావాలను చూసినట్లయితే కనుక ఒక నది బయలుదేరి 4 నదులు బయలుదేరి ఏదైనా తోటలో నుంచి ప్రపంచమంతా ఎలా తడిపిని, అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన జీవజలపు ఊట, జీవజల దారులు ఆయన ఆ జలాన్ని కలవరి శిలువ మీద తన ప్రాణం పెట్టడం వలన ఆ జీవం కలిగినటువంటి ఆత్మ జీవజల నదులై ప్రపంచంలో పొంగి పుల్లి పారేయండి. ఎలా పారినాయి అని మీరు నన్ను అడుగుతారేమో. కలవరి కొండ మీద ఆయన రోదన, ఆయన పలికిన పలుకులు, 7 పలుకులు ప్రపంచంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు తీసుకువెళ్ళాడనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఆ 7 పదాలని కూడా తీసుకువెళ్ళాడనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. పరిశుద్ధాత్మ దేవునికి కార్యం ఎటువంటిదంటే ఆయన ప్రకటించడానికి ఎవరు ఆయనకు అవసరం లేదు. ఆయన స్వరం అటువంటిది. గాలులలో ఆ కణజాలాలు మూసుకుని వెళ్ళిపోయినాయండి. గాలులు ప్రపంచం వ్యాపించబడింది. మొట్టమొదటి పరిశుద్ధాత్మ దేవుడు భూమి దిగినప్పుడు ఎటువంటి గుర్తు సైన్ చూపించాడంటే దేవుడు మొట్టమొదటిదే ఆయన పుట్టుక ఒకటే, ఆయన మరణం ఒకటే, ఆయన సమాధి ఒకటే, ఆయన పునరుత్థానం ఒకటే, పరిశుద్ధాత్మ దేవుని స్థానం కూడా భూమి మీద దిగడం అనేది ఒకటే. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటివి. అలాగని మన జీవితాల్లో ఎన్నో పరిశుద్ధాత్మ వరాలే వేసుకోకూడదు. ఒకరికి 1 ఇచ్చాడు, ఒకరికి 10 ఇచ్చాడు, ఒకరికి ఎంతో జ్ఞానం ఇచ్చాడు, బుద్ధి జ్ఞానం ఇచ్చాడు, మరొకరికి ప్రవచన వరాలు వివరించగలిగే శక్తిని ఇచ్చాడు, ప్రవచనాలు నెరవేర్చబడే స్థానాలు ఇచ్చాడు. దానియేలు లాంటి వ్యక్తికి, నెహెమ్యా లాంటి వ్యక్తికి, ఎజ్రా లాంటి వ్యక్తికి ప్రవచనాలు ఎలా సంపూర్తి చేయబడతాయో అనే సత్యాలు బయలుపరచబడ్డాయి. దానియేలు లాంటి వ్యక్తికి బలి అర్పించే సమయంలో, సాయంత్రం బలి అర్పించే సమయంలో దూత కనబడినప్పుడు స్థానం అది ఏ స్థానాన్ని క్రీస్తు యేసు యొక్క బలియాగాన్ని గుర్తు చేస్తూ ఉంది. ఒక వ్యక్తి ఆరాధిస్తుంటున్నప్పుడు క్రీస్తు యేసు యొక్క బలియాగాన్ని గుర్తింపజేస్తూ ఉంది సంఘం. ఆ బలియాగం యొక్క గుర్తింపు లేకుండా ఆరాధన అనేది సంపూర్తి చెందదు అనే విషయం కూడా మీతో మాట్లాడుతుంటున్నా. ఒక వ్యక్తి ప్రభువుని కీర్తిస్తున్నారంటే క్రీస్తు యొక్క బలియాగంలోనికి తన హృదయం వెళుతుందనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నా. ఆ బలియాగం యొక్క స్థానం అంత బలమైన స్థానం. సాయంత్రం బలి అర్పించే సమయమున గబ్రియేలు దూత దానియేలుకు తట్టి, నీవు బహుప్రియుడు దానియేలు, నీవు బహుప్రియుడు. ఎందుకంటే
ఇది నీకు చెప్పవలనని ఆజ్ఞ బయలుదేరింది. మన అంతరంగంలో ప్రార్థన అనుభవాల్లో స్తుతియాగం అనేది ఎంత ప్రాముఖ్యమైంది అంటే, క్రీస్తు యొక్క బలియాగాన్ని అంతరాత్మ టచ్ చేయకుండా ఆ వ్యక్తిలో నూతన దర్శనం కానీ, నూతనమైన ఆత్మ కానీ, నూతనమైన శక్తి కానీ, ఆ ప్రభావం కానీ అంతర్యానికి ఇవ్వబడదనే విషయాన్ని మీతో మాట్లాడుతుంటున్నాను. ఆ పెంతెకొస్తు దినాన పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృంభరింపులో ప్రపంచం నలుమూలలా వచ్చినటువంటి వాళ్ళు ఆత్మ ద్వారా సంఘాలు కట్టడం అనేది ప్రారంభమైంది. ఇప్పుడు అవసరం లేదా అంటే, ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక పాపం గురించి, నీతిని గురించి ఒప్పింపజేస్తున్నప్పుడు అంతరాత్మలో పరిశుద్ధాత్మ కణాలు అంతరాత్మ నిలబడి ఉన్నాయనే సంగతి కూడా మీకు బహు తేడాగా చెప్తుంటున్నాను. అంతరాత్మ నిలబడి పరిశుద్ధాత్మ యొక్క స్పందన ఒక హృదయంలో, ఆ స్పందన లేకపోతే వాక్యం యొక్క రివల్యూషన్ అనేది ఈబడదనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. పరిశుద్ధాత్మ ద్వారా తప్ప ఏ వ్యక్తి ప్రభువాన్ని పిలవలేడు. ఎన్నో డూప్లికేట్స్ ఉండొచ్చు, దాంట్లో ఎన్నో డూప్లికేట్స్ ఉండొచ్చు. నేను చెప్పడానికి అవి కుదరదు. ఇప్పుడు నాకు ఉండొచ్చు స్వచ్ఛమైన అదేంటి డాక్టరింగ్ గల సంఘాలు ఎంతో మంచి డాక్టరీన్ ఉండి ఇప్పుడు నిర్జీవం అయిపోయే పరిస్థితుల్లో ఉండొచ్చు. ఒక మంచి ఎన్నో సంఘాలు, ప్రభువుతో జీవించే సంఘాలు, ఎంతో ఉన్నతంగా ఉన్న సంఘాలు, ఆ సంఘాలు ఇప్పుడు ఇంకో దాంట్లోకి వెళ్ళిపోవచ్చు. అది వివరించి చెప్పడం సహజపడదు. ఎంత జ్ఞానయుక్తంగా మాట్లాడినా సరే వివరించి చెప్పాలంటే ఎంతోమంది హర్ట్ అవుతారు దీంట్లో. అందుకోసం నేను చెప్పగలిగేది ఏంటంటే, ఎన్నో కృపావరాలు ఉన్నాయి అనే విషయాన్ని మీతో మాట్లాడుతుంటున్నాను. ఇన్ని కృపావరాల్లో అంతరాత్మ ఏ రీతిగా ఉందనే విషయం ఒకసారి యోచించుకోవాలనే విషయాన్ని కూడా నేను మీతో మాట్లాడుతుంటున్నాను. తర్వాత ఎన్నో ఉన్నతమైన గుణగణాలు అనేవి ఇందులో దాచిపెట్టబడి ఉన్నాయి. దైవికమైన గుణగణాలు. దేవుడు మొట్టమొదటి నుంచి కూడా సంఘాన్ని కట్టుతూ ఉంటున్నప్పుడు, ఇశ్రాయేల్ని నడిపిస్తుంటున్నప్పుడు, ఇశ్రాయేల్ని మధ్యాకాశంలో ప్రభు కనపరచబడినప్పుడు, అంతకుముందు సీనాయి కొండ మీద కనిపించబడుతుంటున్నప్పుడు ఆయన గుణగణాలు వ్యక్తపరిచాడు. ఎక్కువగా ఆయన గుణగణాలు వ్యక్తపరిచాడు. అగ్ని వంటి దేవుడినే కాదు, నేను కృపా కనికరం గల దేవుడినని రుజుపరిచాడు ఆయన. అలాగా ఆ జనాంగాన్ని తన వైపుకి ఆకర్షించుకొని ఇప్పుడు నేటి ప్రస్తుత దినాల్లో సంఘం అనేది ఒక ఇశ్రాయేల్లోనే కాకుండా ఈ లోకంలో అన్నిలో నుంచి కూడా అనాది కాల సంకల్పమును బట్టి దేవుడు అన్ని జనాంగాన్ని కూడా తను ఎన్నుకున్నాడు అనే విషయం ఒకసారి మీతో మాట్లాడుతుంటున్నాను. నేను వాక్య భాగాల్లో చూసినట్లయితే సంఘంలో ఎన్ని దైవికమైన మార్గాలు నిలబడి ఉన్నాయి ఏంటంటే, ఒక సేవా జీవితంలో ఇవి నిలబడి ఉండాలి. ఇవి నిలబడలేకపోతే వాక్యం యొక్క పరిపూర్ణతలోనికి సంఘం వెళ్ళటం సాధ్యపరచకూడదు. సర్వసంపూర్ణంగా అందులో నివసింపవాలని కొలసి రాసిన పత్రిక 1:19 వచనాల్లో సర్వసంపూర్ణత అందులో నివసింపవాలని సిలువ రక్తం చేత సంధి చేసి అన్నాడు. దాంట్లో సిలువ రక్తం చేత సంధి చేసి అంటే పరిపూర్ణత అంతా కూడా అందులో దాచిపెట్టబడి ఉన్నాయి, సిలువలో దాచిపెట్టబడి ఉన్నాయి. సంఘం యొక్క పరిపూర్ణత అనేది సిలువ రక్తంలో దాచిపెట్టబడి ఉన్నాయి. ఒక విశ్వాస యొక్క పరిపూర్ణత అనేది సిలువ రక్తంలో దాచిపెట్టబడి ఉన్నాయి. ఎందుకు దాచిపెట్టబడినది? సిలువ ఎందుకు సంపూర్ణమైనది, పరిపూర్ణమైనది అంటే, పాత నిబంధన కొత్త నిబంధనల్లో మధ్యలో నిలబడినటువంటి సిలువ, ఆ వేళ్ళు అనాది సంకల్పంలో నుంచి భూమి పుట్టక మునుపు భూమి మీద శూన్యులు స్టోన్ వేసిన దగ్గర నుంచి ఆ అనాదికాల సంకల్పంలో ప్రభు ఎలా ఏర్పాటు చేస్తున్నాడు అన్నీ కూడా మనకు అర్థం కావాలంటే, మన వ్యక్తిత్వానికి ఆత్మలో ఈ అంశాలు అర్థం కావాలంటే, ఒక వ్యక్తి ప్రభువులో ఎలా నాటబడాలి అంటే రక్తంలో అలా నాటబడాలి. హృదయ అంతరంగం అనేది పవిత్రమైన స్థానాల్లో ఉంటేనే ఇవన్నీ అర్థమవుతాయి, కానీ లేదా అర్థమవుతాయి. ఏ చిన్న పాపతునక హృదయంలో ఉన్న పరిశుద్ధమైన వాక్యాన్ని గ్రహించడం అనేది సాధ్యపరచబడదు అనే విషయం మీతో మాట్లాడుతుంటున్నాను. తర్వాత దేవుని వాక్యం చూసినట్లయితే కనుక మానవ స్వరూపి, దైవిక స్వరూపి అనే సత్యాలు బైబిల్ గ్రంథంలో ఎన్నోసార్లు చెప్పబడ్డాయి. ఆయన మానవ స్వరూపి, ఆయన దైవిక స్వరూపి, ఆయన సత్యస్వరూపి అనే వాక్యం అన్ని దేవుని వాక్య భాగాల్లో చెప్పబడి ఉన్నాయి ఆయన గురించి. ఎందుకంటే ఒక వ్యక్తి మానవ స్వరూపి అయిన ప్రభువుని గ్రహించినప్పుడు మాత్రమే ఆయన దైవిక స్వరూపాన్ని గ్రహించగలుగుతారు. నామకార్థంగా గ్రహించడం కాదు నేను చెప్పేది. గ్రహింపులో ఎన్నో విధాలు ఉన్నాయి. ఇప్పుడు ఎన్నో విధాలు ఉన్నాయి. నాలెడ్జ్తో గ్రహించడం, దాంతో గ్రహించడం వేరు, జ్ఞానయుక్తంగా గ్రహించడం వేరు, ఆత్మలో ఒప్పుదలలో గ్రహించడం వేరు. రెండింటికి చాలా దూరం అది. నాలెడ్జ్తో అంటే జ్ఞానంతో గ్రహించిన వ్యక్తికి ఆత్మ సంబంధమైనటువంటి సత్యంలోనికి ఆత్మ వెళ్ళదండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా వెళ్ళదు. వీళ్ళకి పడదు కూడా. ఒకవేళ ఆత్మ సంబంధమైన వాళ్ళు వీళ్ళని చూసి జాలిపడవచ్చు, కానీ వీళ్ళు మాత్రం ఆత్మ సంబంధమైన వాళ్ళని చూసి జాలిపడరు. ఎందుకు జాలిపడంటే ఇంత నటన అంటారు వాళ్ళు. ఇదంతా నటన.
వాళ్ళ ప్రార్థనలో వాళ్ళ యొక్క ఏంటి వేదన అంత నటన అనే వాళ్ళని ఎంతోమందిని చూస్తా అన్నటువంటి వాళ్ళని ఒరిజినాలిటీ తెలియదు వారికి అనమాట అర్థం. అందుకోసం క్రీస్తు యేసునందు రక్తం ద్వారా ఒక వ్యక్తి నీతిమంతుడిగా ఎలా తీర్చబడుతున్నాడు అనేది రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం రాయబడి ఉంది, 5వ అధ్యాయం రాయబడి ఉంది. క్రీస్తు యేసునందు రక్తం ద్వారా ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడుతున్నాడు, విశ్వాసం ద్వారా నీతిమంతుడిగా తీర్చబడుతున్నాడు అనే మాట రోమా రాసిన పత్రికలో ఎక్కువ విశ్వాసము అనే దాని మీద ఆ పత్రిక చాలా చోట్ల రాయబడి ఉంది. ఒక వ్యక్తి ఎంతగానో నీతిమంతుడిగా తీర్చబడుతున్నాడో ఆ వ్యక్తి అంత నీతిమత్వాన్ని అందుకుని విశ్వాసం ద్వారా దైవత్వంలోనికి తను ప్రయాణిస్తున్నాడు అన్నమాట అర్థం. విశ్వాసం అనేది ఒక మధ్యలో ఉన్నటువంటి ఒక బిందువు, అది మధ్యలో దాచబడిన ఒక బిందువు, అది కేంద్రం, అది విశ్వాసం అనేది. ఈ విశ్వాసం ద్వారా నీతిని అందుకోవచ్చు, విశ్వాసం ద్వారా పరిశుద్ధతను అందుకోవచ్చు, విశ్వాసం ద్వారా జ్ఞానాన్ని అందుకోవచ్చు, విశ్వాసం ద్వారా దైవత్వంలోకి వెళ్ళొచ్చు. ఈ కేంద్ర బిందువు ఏంటంటే విశ్వాసం అనేది. ఈ విశ్వాసం అనేది సిలువలో ప్రభు తన రక్తాన్ని దారిపోయడం వలన క్రీస్తు యేసునందు రక్తం నందు విశ్వాసం. ఒకప్పుడు విశ్వాసం అంటే ఏంటో తెలిసేది కాదు. ఎవరన్నా పెద్దోడు బోధిస్తుంటే బాగా చంపేస్తున్నారు ఈ విశ్వాసం అనుకునేదాన్ని. ఇప్పుడు వాక్యం అర్థమయ్యేకులది. విశ్వాసం అనేది ఒక జీవక్రియ, అది జీవక్రియ. జీవాన్ని తోడుకునే మార్గం విశ్వాసం, జీవాన్ని సంపాదించుకునే మార్గం విశ్వాసం. విశ్వాసం అనేది ఒక గోడ లాంటిది, ప్రకాశించే గోడ లాంటిది. దైవిక మహిమలో నుంచి ప్రకాశించిన గోళం సంపద, అది పరలోక మహిమలో నుంచి ప్రకాశించిన దైవిక సంపద విశ్వాసం అనేది. క్రీస్తు యేసు రక్తానికి టచ్ చేయబడింది, క్రీస్తు యేసు రక్తంలో నుంచి బయలుదేరినటువంటి ఒక గోళం, అది ఒక అపురూపమైన సంపద విశ్వాసం అనేది. ఈ విశ్వాసంలో ఇన్ని కట్టబడ్డాయి. ఆ విశ్వాసం యొక్క క్రియ సిలువలో యేసుక్రీస్తు ప్రభు వారు తన ప్రాణం పెట్టడం వలన ఈ విశ్వాసంలో ఎవరైతే నమ్మకించారో అది వారికి దివ్య దర్శనం అయిపోయింది. క్రీస్తునందు విశ్వాసం ఇచ్చిన వారికి సంపద అయిపోయింది, ఆత్మలో సమృద్ధి అయినటువంటి జీవం అయిపోయింది, ఆత్మలో స్వాస్థ్యం అయిపోయింది ఒక వ్యక్తి జీవితంలో. చెప్పాలంటే అటువంటి స్థానాలు దాచిపెట్టబడి ఒక వ్యక్తి జీవితంలో అన్నమాట అర్థం. దేవుని వాక్య భాగాలు చూసినట్లయితే దైవత్వంలోనికి, జ్ఞానంలోనికి, దైవత్వం అన్ని బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. రోమీయులకు రాసిన పత్రికలో ఉన్నాయి, 2 కొరింథీయులకు రాసిన పత్రికలో ఉన్నాయి. ఆ రిఫరెన్స్ నేను ఇప్పుడు తీయలేను, కానీ వాట్సాప్ మీటింగ్స్ మళ్ళీ మొదలు పెడతాను కదా, దాంట్లో ఒక్కొక్కటి మీకు వివరిస్తాను. ఇది మొట్టమొదటి మెసేజ్ ఇది. దీని తర్వాత మెసేజెస్ అన్నీ కూడా విశ్వాసం అనేది ఏంటి అనే దాని మీద మెసేజెస్ అన్నీ దాంట్లో నుంచి వస్తాయి. చెప్పాలంటే సంఘాన్ని కట్టడానికి ఏంటంటే, సంఘం కట్టబడటానికి ఒక వ్యక్తికి ఇంత సామర్థ్యం కలిగి ఉండాలి. సంఘం కట్టడానికి ఇంత సామర్థ్యం కలిగి, సంఘం అనేది ఆయన సిలువ వేయబడిన స్వరూపం అనేది ఆ పునాదుల్లో, ఆ రక్తం అందులో దాచిపెట్టబడింది. సంఘం యొక్క పునాదుల్లో అమూల్యమైన రాయి, మూలకు తలరాయి ఆయన శరీరం అనే ఆ యొక్క స్టోన్ అనేది సంఘం యొక్క పునాది రాయి. ఆ పునాది రాయి మీద సంఘం కట్టడానికి పరిశుద్ధులు, సేవకులు ఎంత వేదన పడతారో దాని మీద కట్టబడటానికి. అల్లరి చిల్లరితనంతో లేకపోతే కోపాలు వచ్చి సంఘాలు వేరుపరుచుకొని సంఘానికి దూరం అయిపోయి ఆపర్లుగా చేసే పనులు కాదు. చిన్నపిల్లలు కూడా అలా చేయరు, ఎట్టి పరిస్థితులు కూడా చేయలేరు. చిన్నపిల్లలు సైతం కూడా చేయలేరండి అటువంటివి. కోపం వచ్చి, సేవకుల మీద కోపం వచ్చి సంఘాన్ని పాడు చేయడానికి ఎంతమంది ఉన్నారండి. ఇప్పుడు ఈ లోకంలో సంఘ వ్యవస్థలో పాడు చేయడానికి ఎంతమంది ఉన్నారండి. చాలా భయంకరమైన వింటున్నాం, బయట ఎన్ని వింటున్నాము, 1 కాదు 2 కాదు. ఏం చేయలేని పరిస్థితి సేవ జీవితంలో. అటువంటి పరిశుద్ధమైన సంఘం కట్టబట్టడానికి ఆయన అమూల్యమైన రాయి, మూలకు తలరాయి ఆయను అని రాయబడింది. తృణీకరించబడిన రాయి, మూలరాయి. అది మూలకు పేదరు రాసిన పత్రిక దాంట్లో రాయబడింది, మూలకు తలరాయి ఆయను. అటువంటి రాయి ఆయన శూన్యంలో నుంచి భూమి మీదకి పంపబడినటువంటి ఆ రాయి అనమాట. ఆయన అమూల్యమైన రాయి, మూలక తలరాయి ఆయన అని చెప్పబడింది అనమాట. వాటి ఈ సంఘం అటువంటి స్థానాల్లో ఏంటంటే ఈ మార్గాలు ఆత్మలో తీర్చిల్లుతాయి. ఆయన యొక్క జ్ఞానం కానీ, ఆయన యొక్క దైవత్వం కానీ, ఆయన యొక్క మహిమ కానీ, ఇవన్నీ కూడా అవి కృపావరాలు కాదు, కానీ ఆత్మలో స్వాస్థ్యం, ఆత్మలో మహిమైశ్వర్యం. అవి ఆత్మలో ప్రకాశించడం మనం చూడగలుగుతాం. అందరూ ఏంటంటే 1 కొరింథీ 13వ అధ్యాయంలో ఎవడైనా ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు కట్టిన ఎడల ఆ పని తేటపరచబడుతుంది. అది ఇంకా చెత్త చెదారంతో ఒకవేళ కడితే అది కాల్చి అగ్ని తేటపరుస్తుంది. మనకి బంగారమా, వెండ, వెలగల రాళ్ళ, లేకపోతే చెత్త గడ్డి తెచ్చి మనం చేరుస్తున్నాము సంఘంలో. ఇది పరిచర్య విభాగానికి సంబంధించింది. పరిచర్య విభాగం
ఏది తీసుకొస్తున్నాం మనం సంఘానికి అనేది ప్రభు నాకు ఇప్పుడు చెప్పిన విషయం కాదు. బాల్యకాలంలో ప్రభువుని ఎరిగినప్పుడు చెప్పింది సత్యాలు ఇవన్నీ కూడా. ఇప్పుడు గ్రహించి ఎవరిని ఉద్దేశించి చెప్పడం కాదు. ఎలా ఉంటుంది సంఘ పరిస్థితి అనేది దేవుడు ఎప్పుడూ చూపించాడు. ఈ విషయాలన్నీ కూడా ఎప్పుడో చూపించడానికి నేనేమి పెద్ద గొప్పదాన్ని కాదు. నాలో ఉన్న గొప్పదనం ఒకటి ఏంటంటే, క్రీస్తు రక్తంలో హృదయం శుద్ధీకరించబడటానికి నా హృదయం ఏ కుస్తైనా కూడా వెనక్కి తిరగలేదండి. ఏ పరిస్థితులు కూడా వెనక్కి తిరగలేదు. నా ప్రభువుని విడిచిపెట్టి మరొక దాని మీద నా జీవితాన్ని ఎక్కడ కూడా కట్టుకోలేదు నేను. అటువంటి ప్రభువునందు విశ్వాసం ఉంచడం అనేది నా జీవితానికి ఎంతో మూలమై నిలబడిందండి. ఇదొక్కడే నేను కలిగి ఉన్నాను. ఈ రక్షణ మార్గాలు అందుకే నాకు తెలియపరచబడ్డాయి. అనేకులకు తెలియపరచబడవచ్చు, అనేకులు పెద్ద పెద్ద వాళ్ళు గొప్పవాళ్ళు ఉండొచ్చు. అవన్నీ ఆ విషయం ఇక్కడ దీంట్లో మెన్షన్ చేయటం లేదు. అందుకోసం అగ్ని చేత మన సేవ అంతా కూడా అగ్ని చేత పరీక్షించబడుతుంది అనే విషయాన్ని చెప్పబడుతూ ఉంది. ఇదే వాక్య భాగంలో లాస్ట్ 2 మాటలు చెప్పి నేను ముగించేస్తాను, ఎందుకంటే టైం అయిపోయింది కాబట్టి. యోవేలు గ్రంథంలో ఒక మాటలు రాయబడినాయి. ఏంటంటే ద్రాక్ష తోట గురించి అసలు చెప్పనే లేదు. ఎందుకు చెప్పలేదంటే దాని కింద విభాగాలు చాలా ఉన్నాయి ఆయన చెప్పడానికి. దీంట్లో మరో మెసేజ్లో ఆ విషయాలన్నీ మీతో మాట్లాడతాను. కానీ ఇప్పుడు 2 మాటలు చెప్పి నేను ముగించేస్తాను. ద్రాక్ష తోటను బట్టి ద్రాక్ష తోట అనేది యోవేలు గ్రంథంలో రాయబడింది. ఏమని రాయబడిందంటే, యోవేలు గ్రంథంలో 1వ అధ్యాయంలో 5వ వచనంలో, మత్తులారా మేల్కొని కన్నీరు విడుడి, ద్రాక్షారస పానం చేయవర్లారా రోదనం చేయడి, క్రొత్త ద్రాక్షారసం మీ నోటికి రాకుండా నాశనమైపోయాను, లెక్కలేని బలమైన జనాంగము నా దేశం మీదికి వచ్చి ఉన్నది అన్నాడు. అక్కడ ద్రాక్షారస పానం చేయవర్లారా రోదనం చేయడి, క్రొత్త ద్రాక్షారసం లేదు అంటే ఏంటంటే, ఈ వాక్యాన్ని కంక్లూజన్లో వస్తా ఎన్ని మధ్యలో విడిచిపెట్టేసేసి కొన్ని 2 మాటలు చెప్పి ముగిద్దామని చెప్తున్నాను నేను. ద్రాక్ష తోట ఎంత వేదనతో నడుతున్నారో, ద్రాక్ష తోట ఎన్ని తలాంతులతో కలిపి ద్రాక్ష తోట నడుతున్నారో, ఎన్ని కృపావరాలతో నింపబడి ఆత్మ ద్రాక్ష తోట నాటుతున్నారో. కానీ ఇప్పుడు ఈ దినాల్లో ఇవన్నీ లేకుండా ద్రాక్ష చెట్లు ఎండిపోయాయి. ఫలభరితమైన ద్రాక్ష తోటలో దాంట్లో ఏమీ కూడా లేదు. అటువంటి స్థాయిలో నేటి సంఘం ఉందని ప్రభు యోవేలు టైంలోని చెప్తున్నాడు. యోవేలు టైంలో ఆ గ్రంథంలో చెప్తున్నాడు, క్రొత్త ద్రాక్షారసం మీ నోటికి రాకుండా నాశనమైపోయింది, ద్రాక్ష చెట్లను పాడు చేస్తున్నది, ఒక బలమైన జనాంగం వచ్చింది నా ద్రాక్ష చెట్లను పాడు చేస్తున్నది. అంటే నువ్వు కన్నీరు విడు, యాజకులారా మీరు కన్నీరు విడవండి, ద్రాక్ష తోట కాపురులారా కన్నీరు విడవండి మీరు, ఎందుకంటే క్రొత్త ద్రాక్షారసం మీ నోటికి రాకుండా అడ్డు అయిపోయింది. మళ్ళీ ఈ వాక్య భాగం మాట్లాడతాను. ప్రభు ఈ వాక్యాన్ని దీవించడం కదా. తండ్రి వందనములు, ప్రభువానికి స్తోత్రాలు. గొప్ప దేవుడు, దయగలిగిన దేవుడు తండ్రి, మీరు అనుగ్రహించిన మీ రక్షణ పాత్ర ప్రభా ఎన్నో ఆశీర్వాదాలతో, ఈవులతో, వరాలతో నింపబడింది. ఎన్నో నూతనమైన స్థానాలతో నింపబడింది. సకైశ్వర్యంతో నింపబడింది. ప్రభా మీరు మాకు ఇచ్చిన రక్షణ పాత్ర తండ్రి మాకు ఇచ్చారు. ప్రభా మీరు మీ కొందనంలో, ప్రభు నీ కొందనంలో, నీ కలవర రక్త యొక్క దారాల్లో నుంచి ఈ రక్షణ పాత్రను మాకు అందించినందుకు నీ కొందనంలో అనేకులకు ఆశీర్వాదకరంగా చేయమని, ప్రభు నాకు దీవెనకరంగా చేయమని యేసునామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఇంతవరకు సిస్టర్ సుల్తాన్ నబీ గారి వాక్యాన్ని ఆత్మలో ఆనందించి దేవుని మేలు పొందాలని నమ్మి దేవుని స్తుతిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా మాకు తెలియపరచండి. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.